అబ్రహాము టైంలో మెల్కీసెదెక్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం చదువుతాం. అతన్నే షాలేము రాజు అని పిలుస్తాం. వాస్తవానికి క్రైస్తవ పండితులు, గ్రేట్ థియోలాజియన్స్ అందరూ చెప్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క మెల్కీసెదెక్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మేనిఫెస్టేషన్, అంటే క్రిస్టోఫెనా అని చాలామంది మాట్లాడుతుంటారు. ఎందుకో తెలుసా? ఈ యొక్క మెల్కీసెదెక్ వంశము లేనటువంటి వాడు, ఈ ప్రపంచంలో వంశం లేనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా శరీర సంబంధంగా యేసు ప్రభువారు వచ్చారు. వాస్తవానికి పాత నిబంధనల కాలంలో ఉన్నటువంటి ఆ మెల్కీసెదెకును యేసుక్రీస్తు ప్రభుతో పోలుస్తారు. ఈ వ్యక్తి ఎవరనంటే యాజకుడు. ఈ వ్యక్తి యాజకుడు, ఆ తర్వాత రాజు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుని బట్టి ఈ వ్యక్తిని షాలేము రాజు అంటారు. చూడండి, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తికి యాజకత్వం ఉంది, ఆ తర్వాత రాజరికం కూడా ఉంది. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రధాన యాజకుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7:20 చెప్పబడింది. ఆయన మధ్యవర్తి అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, ఆయన రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు. ఎక్కడ ఆయన మేము ఆయన నక్షత్రం చూసి సాగిలపడ్డానికి వచ్చామని ఆ జ్ఞానులు అన్నారే. యేసు ప్రభువారు భూపతులకు అధిపతి, రాజులకు రాజు, అంతమంత్రం ఆయన యాజకుడు. కాబట్టి నా ప్రియదేవుని నాగమ, ఈ మెల్కీసెదెక్ ఎవరంటే క్రిస్టోఫెనా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది.